అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత ఆ దేశ తదుపరి నాయకత్వంపై నెలకొన్న సందిగ్ధానికి ఇప్పుడు తెరపడినట్లు కనిపిస్తోంది. అలీ ఖమేనీ వారసుడిగా ఆయన రెండో కుమారుడు ముస్తాబా హుస్సేనీ ఖమేనీని పాలనా పగ్గాలు చేపట్టేందుకు ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అధికారికంగా ఎంపిక చేసినట్లు సమాచారం అందుతోంది. 1969లో జన్మించిన ముస్తాబా గతంలో ఎటువంటి బహిరంగ ప్రభుత్వ పదవులు నిర్వహించినప్పటికీ ఇరాన్ అంతర్గత పాలనా యంత్రాంగంపై పూర్తి పట్టు కలిగిన వ్యక్తిగా పేరు పొందారు. 10 ఏళ్ల వయసులోనే ఇరాన్ విప్లవాన్ని కళ్లారా చూసిన ముస్తాబా కోమ్ నగరంలో మత విద్యను అభ్యసించి తన తండ్రి కార్యాలయంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా ఎదిగారు. సాధారణంగా ఇరాన్లో సుప్రీం లీడర్ నియామకాన్ని 88 మంది మత పెద్దలతో కూడిన కమిటీ చేపడుతోంది. వారసత్వ రాజకీయాలను ఈ కమిటీ వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రస్తుతం ఇరాన్లో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఒత్తిడితో ముస్తాబా నియామకానికి మార్గం సుగమమైంది. బహిరంగ ప్రసంగాల్లో అరుదుగా కనిపిస్తే ముస్తాబా తెర వెనుక ఉండి కీలకమైన రాజకీయ నియామకాలు, వ్యూహాత్మక నిర్ణయాల్లో దశాబ్ద కాలంగా ప్రధాన పాత్ర పోషిస్తూ వచ్చారు. ఇప్పుడు తండ్రి మరణం తర్వాత ఆయన అధికారికంగా సుప్రీం పీఠాన్ని అధిరోహించడానికి ఇరాన్ రాజకీయాల్లో ఒక పెద్ద మలుపుగా చెబుతున్నారు పరిశీలకులు. అయితే దీనిని ఇరాన్ ప్రజలు ఎంతవరకు అంగీకరిస్తారు, ఐఆర్జీసీ మద్దతు ఎంతకాలం ఉంటుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముస్తాబా కేవలం తన తండ్రి పేరుతోనే కాకుండా తనకున్న సైనిక సంబంధాలతో దేశాన్ని ఏ మేరకు నడిపించగలరన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి ఇరాన్ రాజధాని టెహ్రాన్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య ముస్తాబా బాధ్యతలు స్వీకరించినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న షియా ముస్లింలు ఇప్పుడు ముస్తాబా వైపు ఆశగా చూస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికా దాడులతో చిన్నాభిన్నమైన ఇరాన్ను ముస్తాబా ఎలా గట్టెక్కిస్తారన్నది ఇప్పుడు ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. ముస్తాబా ఖమేనీ కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఆయన ఒక భారీ రహస్య ఆర్థిక సామ్రాజ్యానికి అధిపతి అని కూడా నిఘా వర్గాల కథనాలు వెల్లడిస్తున్నాయి. 2019లోనే అమెరికా ముస్తాబాపై ఆంక్షలు విధించినప్పటికీ పశ్చిమ దేశాల మార్కెట్లలో ఆయన $1 బిలియన్ పెట్టుబడులు పెట్టినట్లు వార్తలొచ్చాయి. స్విస్ బ్యాంక్ ఖాతాల్లో భారీ డిపాజిట్లతో పాటు బ్రిటన్లో సుమారుగా $138 మిలియన్ విలువైన లగ్జరీ ప్రాపర్టీలు ఆయన పేరు మీద ఉన్నట్లు సమాచారం. ఇక వ్యక్తిగత విషయానికి వస్తే 2004లో వివాహం చేసుకున్న ముస్తాబాకు 3 పిల్లలు ఉన్నారు. అయితే ఇటీవల జరిగిన వైమానిక దాడుల్లో అలీ ఖమేనీతో పాటు ముస్తాబా భార్య, ఇతర కుటుంబ సభ్యులు కూడా మరణించినట్లు సమాచారం. కానీ దీనిపై అధికారికంగా ఇరాన్ ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు. ఇటు ఇరాన్లో నాయకత్వ మార్పు జరుగుతూ ఉండగానే ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కడ్జ్ అత్యంత తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. ఖమేనీ స్థానంలో ఎవరు వచ్చినా వారు మా టార్గెట్లోనే ఉంటారు అని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ను నాశనం చేయాలనుకునేవారు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టబోమని, అమెరికా భాగస్వామ్యంతో ఇరాన్ పాలనా సామర్థ్యాలను పూర్తిగా తుడిచిపెట్టేస్తామని కడ్జ్ ఎక్స్ వేదికగా హెచ్చరించారు. అంటే ముస్తాబా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన ప్రాణాలకు కూడా ముప్పు పొంచి ఉందని అర్థమవుతోంది. ఇరాన్ ప్రజలను అణచివేయడానికి ఈ ప్రభుత్వం ఏ నాయకుడిని నియమించినా వారిని అంతం చేయడానికి వెనుకాడబోమని ఇజ్రాయెల్ బహిరంగంగానే ప్రకటిస్తోంది. ఈ ఉద్రిక్తతలు పశ్చిమాసియాను మరింత రణరంగంగా మార్చే అవకాశం ఉంది. ముస్తాబా నియామకం జరిగిన కొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్ ఈ హెచ్చరికలు చేసింది. ఒకవైపు స్వదేశంలో ఆందోళనలు, మరోవైపు సరిహద్దుల్లో యుద్ధం. ఈ రెండింటి మధ్య ముస్తాబా ఖమేనీ ప్రస్థానం ఎంతవరకు సాగుతుంది చూడాలి. ఇరాన్ ప్రతీకార దాడులను మరింత ఉధృతం చేస్తే ఇజ్రాయెల్ డైరెక్ట్ గా ముస్తాబా ఉన్న భవనాలనే లక్ష్యంగా చేసుకునే ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికే అమెరికా డ్రోన్లు ఇరాన్ గగనతలంపై నిరంతరం నిఘా వేసి ఉంచాయి. అమెరికా నిఘా సంస్థ CIA పనితీరు ఇప్పుడు ప్రపంచ నేతల్లో వణుకు పుట్టిస్తోంది. అగ్రరాజ్యం కన్నేస్తే ప్రపంచంలో ఎంతటి కట్టుదిట్టమైన భద్రత ఉన్న నేత అయినా తప్పించుకోవడం అసాధ్యమనే సందేశాన్ని ఇరాన్ వెనిజులా ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ప్రచ్ఛన్న యుద్ధం నాటి నుండే అమెరికా తన ప్రత్యర్థి దేశాల నేతలపై నిరంతర నిఘా పెడుతోంది. జర్మనీ మాజీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఫోన్నే ట్యాప్ చేసిన చరిత్ర అమెరికాది. తాజాగా వెనిజులా నేత మధురోను నిర్బంధించడం కోసం కెంటకీలో ఆయన ఇంటి నమూనాని సృష్టించి అమెరికా దళాలు సాధన చేశారంటే వారి ప్లానింగ్ ఎంత పక్కాగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు సాంకేతికతను వాడుకొని వీధులు, డోర్బెల్ కెమెరాలు,
టోల్ హైవేలపై ఉండే ఎలక్ట్రానిక్ సెన్సార్ల ద్వారా ప్రముఖుల కదలికలను సిఐఏ ఇట్టే పసిగడుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ విషయంలో కూడా ఇదే జరిగింది. 8 నెలల క్రితమే ట్రంప్ ఖమేనీ మాకు సులువైన టార్గెట్, ఆయన లొకేషన్ మాకు తెలుసు అని వార్నింగ్ ఇచ్చారు. టెహ్రాన్లోని ట్రాఫిక్ కెమెరాలు మరియు ఫోన్ నెట్వర్క్ను ట్రాక్ చేయడం ద్వారా ఫిబ్రవరి 28వ తేదీన ఆయన తన నివాసంలో ఉన్నారని ఖచ్చితంగా తెలుసుకుని దాడులు నిర్వహించారు. ఇదే పద్ధతిని ఇప్పుడు ముస్తాబా విషయంలో కూడా అనుసరించే అవకాశం ఉంది. ఆధునిక కాలంలో ఏ నేత కూడా సాంకేతికతకు దూరంగా ఉండలేరు. అదే అమెరికాకు ఆయుధంగా మారుతోంది. బిలియన్ల కొద్దీ డేటాను కృత్రిమ మేధా సాయంతో విశ్లేషించి లక్ష్యం ఎక్కడున్నా అమెరికా గురి తప్పకుండా కొడుతోంది. ఇది కేవలం ఇరాన్కు మాత్రమే కాదు, అమెరికాను వ్యతిరేకించే ప్రతి దేశాధినేతకు ఒక హెచ్చరిక లాంటిది. భౌతిక దాడుల కంటే డిజిటల్ నిఘా ఇప్పుడు మరింత శక్తివంతంగా మారి ప్రపంచ రాజకీయాలను శాసిస్తోంది. ఈ నిఘా నీడలో ఏ రహస్యం కూడా దాగి ఉండదు. అమెరికా తన శాటిలైట్ నెట్వర్క్ ద్వారా ఇరాన్లోని ప్రతి అంగుళాన్ని స్కాన్ చేస్తోంది. ముస్తాబా ఒక చోటు నుండి మరొక చోటికి మారుతున్న ఎలక్ట్రానిక్ సెన్సార్లు ఆయన జాడను ఇజ్రాయెల్కు పంపుతున్నాయి. ఈ డిజిటల్ ట్రాపింగ్ లో ముస్తాబా ఎంతకాలం తనను తాను కాపాడుకుంటాడో చూడాలి. ఇక ఇరాన్లో ఇప్పుడు అంతర్గతంగా కూడా నిప్పు రాచుకుంటోంది. ప్రజా తిరుగుబాటును ప్రోత్సహించేందుకు అమెరికా నిఘా సంస్థలు తెర వెనుక పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్, ఇరాక్ సరిహద్దుల్లో ఉన్న కుర్దులకు ఆయుధాలిచ్చి వారి ద్వారా గ్రౌండ్ ఆపరేషన్ నిర్వహించాలని సిఐఏ ప్లాన్ చేస్తోంది. డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇరానియన్ కుర్దిస్తాన్ నాయకులతో ట్రంప్ అధికారులు నిరంతరం చర్చలు జరుపుతున్నారు. స్వతంత్ర దేశం కోసం దశాబ్దాలుగా పోరాడుతున్న కుర్దులకు ఇది ఒక గొప్ప అవకాశంగా కనిపిస్తోంది. వీరికి అమెరికా, ఇజ్రాయెల్ మద్దతు లభిస్తే ఇరాన్ లోపల అంతర్యుద్ధం తలెత్తే ప్రమాదం ఉంది. మరోవైపు సౌదీ అరేబియా కూడా ఇరాన్ దాడులపై స్పందించేందుకు సిద్ధమవుతోంది. ప్రాంతీయ భద్రతను దెబ్బతీసే చర్యలకు సహకరించబోమని సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ తెగేసి చెబుతున్నారు. ఇరాన్ అట్రిషియన్ వార్ వ్యూహంతో అమెరికాను అలసిపోయేలా చేయాలని చూస్తుంటే అమెరికా మాత్రం ఇరాన్ను లోపల నుంచి విచ్ఛిన్నం చేయాలని చూస్తోంది. ఖమేనీ వారసుడిగా ముస్తాబా పగ్గాలు చేపట్టినా ఆయన ముందున్నది పూలబాట కాదు, ముళ్ళ కంచె. ఒకవైపు అమెరికా నిఘా నేత్రాలు, మరోవైపు ఇజ్రాయెల్ క్షిపణులు, ఇంకోవైపు స్వదేశీ తిరుగుబాటుదారులు. ఈ ముప్పేట దాడిని ముస్తాబా ఎలా ఎదుర్కొంటారనేది $1 మిలియన్ ప్రశ్న. పశ్చిమాసియాలో ఈ అధికార మార్పిడి శాంతిని తెస్తుందా లేక మరింత విధ్వంసానికి దారితీస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనా సుప్రీం ఎవరైనా సరే తమ లక్ష్యం మాత్రం ఇరాన్ను అణిచివేయడమేనని అమెరికా, ఇజ్రాయెల్ ద్వయం స్పష్టం చేస్తోంది. ఈ పోరాటంలో ఇరాన్ ప్రజలు ఎవరి వైపు నిలుస్తారనేది అత్యంత కీలకం కాబోతోంది. ఇప్పటికే అమెరికా నిఘా సంస్థలు ఇరాన్ సైన్యంలోని కొందరు అసమ్మతి నేతలతో టచ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇరాన్కు లోపల నుంచి వచ్చే అసలైన ముప్పు. ముస్తాబా తన నాయకత్వాన్ని నిరూపించుకోవాలంటే తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడమే కాకుండా తన దేశాన్ని ఈ గందరగోళం నుండి క్షేమంగా బయటపడేయాలి.